జిల్లాలో వరుసగా ఇంటి దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, మోటార్ సైకిల్ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బింది మాధవ్ తెలిపారు. వీరి వద్ద నుంచి 50 లక్షల విలువ చేసే బంగారం, వెండి వస్తువులను మరియు నగదు, మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ మరియు కాకినాడ జిల్లా వ్యాప్తంగా 12 కేసులకు సంబంధించి ముద్దాయిలుగా వెల్లడించారు. వీరు చెడు వ్యసనానికి బానిసలై ఈ దొంగతనానికి పాల్పడుతున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. टीवी कैमरामैन waiting. సరే బల్లాగెత్తరా మానిటరింగ్ సిస్టమ్ కనుక ఈ వెకేషన్ టైంలో అందరూ ఇప్పుడు చిన్న చిన్న ట్రిప్స్కి వెళ్తారు ఫ్యామిలీతో పాటు. పిల్లలకి కాలేజీలకి స్కూళ్ళకి సెలవులు ఉంటాయి. వెళ్ళేటప్పుడు యా రెడీయా థింగ్స్ అవ్వకుండా ఉంటాయి. మీరు ప్రివెంట్ చేయగలుగుతారు దాన్ని. దయచేసి ఐ రిక్వెస్ట్ పబ్లిక్ టు యూజ్ ఇట్ అండ్ ఐ రిక్వెస్ట్ ప్రెస్ టు క్రియేట్ పబ్లిసిటీ రిగార్డింగ్ దట్. అందరికీ గుడ్ మార్నింగ్. మనం లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనుకున్నాము ప్రాపర్టీ కేసెస్ కొన్ని రికవర్ అయ్యాయి, కొన్ని చైన్ స్నాచింగ్లు పెండింగ్ ఉన్నాయని. ఆ రోజు మీరు అడిగితే నేను చెప్పాను వెరీ సూన్ చైన్ స్నాచింగ్ ఆల్సో వీ విల్ డిటెక్ట్ అని. సో ఏఎస్పీ కాకినాడ అలాంగ్ విత్ హిస్ టీమ్, సిసిఎస్ కాకినాడ, వీళ్ళందరూ దే డిడ్ ఏ గుడ్ జాబ్. ఇద్దరు ముద్దాయిల్ని, చైన్ స్నాచింగ్ ముద్దాయిల్ని, అట్లనే ఒక బైక్ అఫెండర్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి 7 చైన్ స్నాచింగ్లు, కాకినాడ సబ్ డివిజన్లో జరిగిన 7 చైన్ స్నాచింగ్లు డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ 7 చైన్లు కూడా యాజ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్ రికవర్ అయ్యాయి. అట్లనే ఒక 600 గ్రాములు వెండి, దాంతోపాటు ఒక 40,000 క్యాష్ రికవర్ చేశారు. దాంతోపాటుగా ఒక 3 బైక్స్, ఈ మధ్యన పోయినవి 3 2-వీలర్ బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో దీంతో మొత్తం 12 కేసెస్ డిటెక్ట్ చేశారు ఈ ముద్దాయిలను అరెస్ట్ చేయడం ద్వారా. ఇందులో 3 ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. పల్లా సురేంద్ర కుమార్ అని, ఇతను ఇంటర్ డిస్ట్రిక్ట్ అఫెండరు, తూర్పుగోదావరి జిల్లాలో ఉంటాడు. ఇతని మీద రకరకాల ఏటీఎం అఫెన్సెస్ ఉన్నాయి. ఏటీఎం కార్డు మార్చేసి అక్కడ డబ్బులు డ్రా చేసిస్తానని తీసుకోవడం, ఇట్లాంటి అఫెన్సెస్ ఒక 65 ఏటీఎం అఫెన్సెస్ ఉన్నాయి అతని మీద. అట్లనే శ్రీనివాస్ రెడ్డి, రంగాల శ్రీనివాస్ రెడ్డి అని, ఇతను కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ అఫెండరు.
ఇతని మీద మన దగ్గరే 3 టౌన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇతని మీద ఒక 14 కేసులు ఉన్నాయి పాతవి. వీళ్ళిద్దరిని ఈ చైన్ స్నాచింగ్ నిమిత్తం అరెస్ట్ చేయడం జరిగింది. అట్లనే రచ్చా నాగ సతీష్ కుమార్, ఇతని మీద కూడా సర్పవరం పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. ఇతను బైక్ దొంగతనాల్లో ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. 3 బైక్స్ దొంగతనం చేయడంలో ఈ సతీష్ కుమార్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో టోటల్గా ప్రాపర్టీ 320 గ్రామ్స్ గోల్డ్, 600 గ్రామ్స్ సిల్వర్, అట్లనే 40,000 రూపాయలు క్యాష్, దీంతో పాటుగా ఒక 3 బైక్స్, టోటల్ వర్త్ అబౌట్ 51 lakhs రికవర్ చేయడం జరిగింది. వెరీ సూన్ ఇది విక్టిమ్స్కి అందజేస్తాం. దీనిలో ఒక ఓల్డ్ లేడీ ఎవరో నా దగ్గరకు వచ్చి కలిశారు, సార్ ఇట్లా చైన్ లాగారు, నాకు చాలా భయం వేసిందండి అని. ఆ రోజు ఆవిడకి చెప్పాను, ఖచ్చితంగా పట్టుకుంటామమ్మా, ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం, ఇవాళ రేపా వారం కానీ ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పాను. సో నౌ ఐఎమ్ గ్లాడ్ దట్ అవర్ టీమ్ కుడ్ డిటెక్ట్ ద కేస్ అండ్ నాప్ ద అక్యూస్డ్. థ్యాంక్ యూ.